ఇప్పుడు నాకు అనిపిస్తుంది తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. तर ఈ జాగాల ఇప్పుడు మనకన్నా మొదలు ఒక్కరు చెప్పారు 2 కాజాలు నివడొచ్చి పోయారు 10 ఏళ్ళు ముండ మోసారు అంటే సోలాపూర్కు ఏమీ చేయలేదు వీళ్ళు. ఆ లెక్కతోటి వీళ్ళ కారబార్ అయింది. ఏమైనా చేసి ఉండే వాళ్ళు చెప్పాలి కదా. మరి వాళ్ళు పని చేసింది ధర ఉండే ఉమ్మేద్వారు ఎందుకు బదిలేస్తారు అయ్యా? ఎందుకు బదిలేస్తారు చెప్పురి. ఇప్పుడు ఆడమస్తరుదే ఉదాహరణ ఇస్తాం. ఈడ అతను పని చేస్తాడని 2-3 మాటలు 3 మాటలు ఆమ్దార్ అయ్యిండు. పని చేసిండని నివిడా చేసారు కదా మంది. మరి మీరు పని చేయలేదు, దానికంటే మీ దగ్గర మాట్లాడే తాకత్ లేదు బీజేపీలతోటి. దాని గురించి ప్రతి ఒక్క 5 ఏళ్లకు ఒక పరి ఉమ్మేద్వార్కు బదలాయిస్తారు. నిజమా? అంటే వీళ్ళతో పనితనం లేదు. मोदी साहब ने दोनों 14 पटा सोप के साथ सोप का विकास. अरे यार ఉన్నది సంవత్సరంకు 2 కోట్ల మందికి పని ఇస్తావని చెప్పినవా లేదా? ఇచ్చినవా? పరదేశంలో డబ్బు తెచ్చికేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాగరికు 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పినవు. వేసినవా? గ్యాస్ ధర పెంచిన 400 రూపాయలు ఉండే 1150 అంటే 1150 రూపాయలకు ధర పెంచినవు. బత్తెన్ ధర పెంచుతుంది, బియ్యం ధర పెంచుతూ 68-70 రూపాయలు బియ్యం ఉన్నాయి. గోధుమలు 45 రూపాయలు, పప్పు 190 రూపాయలు. అన్ని ధరలు పెంచేది అని సోప్కే సాత్ సోప్కా వికాస్ అనేది. ఇది దీనిలో పడుకోకుంటుంది. రాముడు చెప్పిండు ఈ విధంగా మాట్లాడడానికి. రాముని పేరు చెప్పి మీరు రోడ్డు మీద రామునికి ఏం తెచ్చారు కదా, ఆ పాపము మీకు బాగా అంటేడుతున్నా ధ్యానం పెట్టుకోరి. ఈ చార్చూన్ కానీ ఆ పాపం మీకు అంటుతుంది. మీరు ప్రజలకి ఎంత పిడచ్చారు కదా అంత పాపము మీకు మోసుకోవాలి పడుతుంది. అరే ఏం మాట్లాడతావు? ఎందుకు కత్రమే అంట? అరే మీరే ప్రధానమంత్రి ఉన్నారు, మీరే ముఖ్యమంత్రి ఉన్నారు, మీరే రాజ్యపాలు ఉన్నారు, మీరే రాష్ట్రపతి ఉన్నారు, ఎందుకు కత్రమే? మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు కత్రమే ఉండేనా? దావే పక్షాలు పార్టీమా ఇచ్చి యూపీఏ సర్కార్ లోపల మన్మోహన్ సింగ్ సర్కార్కు పార్టీమా ఇచ్చింది. అప్పుడు ఎందుకు కత్రమే ఉండేనా? ఏం లేదు వీళ్ళకు అబద్ధాలు మాట్లాడేది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ అని బీజేపీ వీళ్ళదేమి ఉన్నాయి కదా, చూచా 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 చేస్తారు. చెవుల పోయేది నింపాడు. రాముడికి ఇట్లా అన్నాడు, రాముడికి ఇట్లా చెప్పిండు. అరే మీది తెలివితనం ఉండంటే రోడ్డు మీద రావాలి, మేము పని ఏది చేసినామప్ప అని చెప్పుండి కదా అని ఉట్కా సుట్కా ఏం చేస్తారు వీళ్ళు? తరుణ మంది కొట్టిరు. తరుణ మంది ఏం చేస్తారు బిచారాలకు? వాళ్ళకి ఇంకా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రి మాట కూడా ఇంటలేరు ఇప్పుడు పిల్లలు. వాళ్ళకు ఉన్నది సవాల్ ఉన్నది. తరుణ మందికి నా మిత్రులకు సవాల్ ఉన్నది. బాబా మీరు చదువు నేర్చిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్నది, బుద్ధి ఉన్నది మీ దగ్గర. మంచి ఏమి చెడ్డేమి ఇది విచారం చేసి మీరు ఓట్లు వేయని ఇంకా కావాలి. మాకు మా తరుణ మందికి నాది వినంతున్నది. ఇలా రామ్ మందిర్ కట్టారు. రామ్ మందిర్ బద్దలు ఎవరికి దుశ్చిదశ వాతావరణం లేదు, మంచిగా అయింది. పరంతు రాముని పేరు మీద మీరు ఓట్లు ఎట్లా అడుగుతారు? నాకు చెప్పుర్రి, రామునికి ఎవరైనా తిరస్కారం చేసేలాకు ఉన్నారా? యా సమాజమైనా ఉన్నదా?
అన్ని సమాజాలు స్వీకరిస్తారు. రాముని మందిరం కట్టిన దాని మొదలు వాడలేదు. పరంతు రాముని పేరు మీద పిల్లలకు బడకాయిచ్చి ఈ జగలేమే అల్లకొల్లడం చేయాలని ప్రయత్నం చేస్తుర్రు. ఇది తప్పున్నది. సరళ నాది వినంతున్నది. తరుణ మందికి కళకళిచే వినంతున్నది. వచ్చే భవిష్యత్ కాలం మీరు మంచిగా ఏ దేశంకు సహకరిస్తారు. మీ చేతిలో ఉన్నది. మంచిగా ఏ విధంగా చేయాలనేది కామ్రేడ్ భగత్ సింగ్ చెప్పింది, అసఫుల్లా ఖాన్ చెప్పింది. వీళ్ళు ఎందుకోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిర్రు. ఇది తరుణ మంది గుర్తుపెట్టడానికి కావాలి. ఈ దేశం కోసము స్వాతంత్రం కోసము తరుణ మంది అన్ని జాతి మంది ఈ దేశంలో కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారనే స్వాతంత్రం దొరికిందని ఆ విధంగా మీరు విచారం చేయండి. మీరు ఇట్లా అంటే విచారం చేయకుండా మతాన్ని చేయరు ఇట్లా మేము అంటలేము. మీరు విచారం పక్కా ఎందుకు చేయాలి? దేశ స్వాతంత్రం 1947 వచ్చింది ఉన్నది. ఈ ఆర్ఎస్ఎస్ అని బీజేపీలో ఏమైనా యోగదానం ఉన్నదా స్వతంత్ర పోరాటం లోపల? ఎవరు ఇది లోపల స్వతంత్ర పోరాటం లోపల ఎవరి యోగదానం లేదు. అలా కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సమాజ విచార సరిణి వీళ్ళందరూ ఏకత్ర వచ్చి స్వాతంత్ర పోరాటం చేసింది ఉన్నది. స్వాతంత్రం దొరికింది ఉన్నది. మహాత్మా గాంధీ పేరు మీద మీరు జాతిపాది చేస్తున్నారు. నత్తరాం గోడిసెకి ఎవరు చంపారయ్యా? ఎవరు చంపారు? నత్తరాం గోడిసే మహాత్మా గాంధీకి చంపింది ఉన్నది. దాని బదులు నత్తరాం గోడికేది పుత్ల పెడతారు. మీకు ఇంత దిగజారిపోయింది ఉన్నది మీది నీతి. మహాత్మా గాంధీ పేరు తీసుకుంటారు మీరు. ఈ విధంగా అతనికి సమర్థన చేస్తారు. ఎట్లాంటి నీతికి మీరు దిగదారిపోతుర్రు? మంచిగా విచారం చేసి తరుణ మందికి నాది కాసు వినంతున్నది. మిత్రులారా, సోదరులారా, అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ వినంతున్నది. వచ్చే కాలము ముంగడ మంచి దినం వచ్చేలాగా పరిస్థితి లేదు. మళ్ళా మోదీ వచ్చే మేము ఇక్కడ స్టేజ్ మీదేమి ఉన్నాం కదా, మేము బయట ఉన్నాము. మాకందరికి తీసుకుపోయి లోపడిస్తాం. ఎందుకు ఎరుకున్నారు కదా, ఇద్దరు ముఖ్యమంత్రులు సత్యకు లోపల ఉన్నారు ఢిల్లీ లోపల. ఎరుకుందా? ఎవరైతే బీజేపీ విరుద్ధం, ఎవరైతే ఈ మోదీ విరుద్ధం, ఎవరైతే ఆర్ఎస్ఎస్ విరుద్ధం, ఈ హిందుత్వవాది విరుద్ధం ఎవరు మాట్లాడతారు వాళ్ళకు మాత్రము వీళ్ళు బయట పెట్టేది లేదు. ఇట్లా ఠరాల్సింది. పైలా నంబర్ అంతది కమ్యూనిస్ట్ వాళ్ళది. సరే, ఈ విధంగా నడిచింది. కాసు వినంతున్నది. మిత్రులారా, వచ్చే 7 తారీఖు అందరు తరుణ మంది, చిన్నలు పెద్దలు మా అందరూ వినంతున్నది. కాలము ఏ విధంగా మనము రూపురేష బదలాయించుకోవాలంటే మన చేతిలో ఉన్నది. ఎవరో చెప్పిరని ఏమో చేస్తారని మనది ప్రగతి అవుతుందని అనుకోకూరి. మన చేతిలో ఏ విధంగా అధికారం ఉన్నది ఆ అధికారం వాపరించి వచ్చే 7వ తారీఖు నాడు ప్రణితి షిండే ఈమెకు ప్రచండ ఓట్లతోటి ఎన్నిక కావాలి. మన తరుణ మందికి ఎందుకు గురించి చేయాలి? ఈడ టెక్స్టైల్ సంపాదించున్నది, బీడిదందా సంపాదిస్తున్నది, రెడీమేడ్ టెండర్ ఆడేస్తారు. వీళ్ళు ఎరుకుందా? రెడీమేడ్ టెండరు అస్సాం, రెడీమేడ్ టెండర్ ఉత్తరప్రదేశ్. అంటే ఇక్కడ కామగారు లేరా? అంటే ఈడ మీకు సంపేరుతున్నది. ఈడ ఎక్కడ తీసి సోలాపూర్ కానీ మహారాష్ట్రని ఉద్యోగ తండాలని గుజరాత్కు తీసుకొని పోయేది, ఇతర దేశాల ప్రాంతాల్లో తీసుకొని పోయేది. ఈ విధంగా వీళ్ళని కుట్టీలు పడ నడిచింది. కడుపు కుట్టుతోటి ఈ విధంగా కామగారుల మీద మన్ను వస్తున్నారు. దాని గురించి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని వచ్చే 7వ తారీఖు నాడు మీరు ప్రచండంగా ఓట్లతోటి ప్రణతి షిండేకు ఎన్నిక కావాలి. ఆ విధంగా వచ్చే 6 నెలల తర్వాత
కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్వాది కమ్యూనిస్ట్ పక్ష తరఫున ఈడ ఆర్ఎంఎస్ సార్ నిలబడతాడు, అప్పుడు అతనికి ఓట్లు వేయడం ఇంకా కావాలి. ఇంతని చెప్పి నా 2 ముచ్చట్లు ముగిస్తా. ధన్యవాద్.